వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెట్. ఈ వీడియోలో మన ఫేవరెట్ హీరోస్ యాక్ట్ చేస్తున్న మూవీస్ అండ్ వాటి అప్డేట్స్ గురించి, ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్, ఇలా కొత్త అప్డేట్స్ అన్ని చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ అప్డేట్స్లోకి వెళ్తే, హరిహర వీరమల్లు ట్రైలర్ సాంగ్స్తో పాటు ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ ఏంటి అంటే, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మంత్ 20కి చేయాలి అని ప్లాన్లో ఉన్నారు మూవీ టీం. ఇంకో రూమర్ కూడా ఉంది, రాజమౌళి అండ్ త్రివిక్రమ్ గారు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు అని. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, ఇప్పటి వరకు రూమర్ లాగానే ఉంది. నెక్స్ట్ ఓజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మూవీ టీం. లేట్ లేదు లాగ్ లేదు అంటూ రీసెంట్గా షూట్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ, దాంతోపాటు రిలీజ్ డేట్ కూడా సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ లేదని చెప్పేశారు. నెక్స్ట్ వీక్ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఎగ్జాక్ట్ 2 months గ్యాప్లో ఓజీ వచ్చేస్తుంది. ఇది ఫ్యాన్స్కి ఫెస్టివల్ లాంటి న్యూస్. అయితే ఇదే సెప్టెంబర్ 25th రోజు బాలయ్య యాక్ట్ చేస్తున్న ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ అఖండ 2 కూడా అనౌన్స్ చేశారు. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో 4th మూవీ అఖండ 2. అఖండ సూపర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్కి అండ్ మెయిన్గా అఖండ క్యారెక్టర్కి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది, క్రేజ్ కూడా ఉంది. తమన్ బీజిఎంతో ఈసారి ఏం చేస్తాడు అనే ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉంది. అయితే 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకటే రోజు వస్తే ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి 1 వీక్ లేట్గా ఆర్ 1 వీక్ ఎర్లీగా వస్తే ఏ కాంపిటీషన్ లేకుండా 2 మూవీస్ సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. విశ్వాంబర మూవీ టీంకి ఇది ఇంకో సాడ్ న్యూస్ లాంటిది. యాక్చువల్లీ జూలైలో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఆగస్ట్కి, అక్కడి నుంచి సెప్టెంబర్ 25th రిలీజ్ అనుకున్నారు. కానీ ఓజీ ఈజ్ బ్యాక్ కనుక ఈ టీం ఇంకో డేట్ చూసుకోవాలి. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ఎలాగూ ఉన్నాయి కనుక అక్టోబర్ ఆర్ నవంబర్లో, లేదు అంటే డైరెక్ట్ డిసెంబర్ రిలీజ్ చేసుకోవాలి. చూడాలి ఇంకా ఏం చేస్తారు. వార్ 2 టీజర్లో ఎన్టీఆర్ని కొంచెం తక్కువ చూపించారు అనే కామెంట్స్ వచ్చాయంట డైరెక్టర్కి. ట్రైలర్ని దగ్గరుండి ఎడిట్ చేస్తున్నారంట. ఈసారి ఎన్టీఆర్ రోల్ని ఇంకా ఎలివేట్ చేసేలా ట్రైలర్ ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఏపీ తెలంగాణలో అరౌండ్ 500+ స్పెషల్ షోస్ వేస్తున్నారు అని చెప్తున్నారు. మ్యాక్స్ ఇది ఫిక్స్ అయినట్టే అని న్యూస్ వస్తుంది. ఒకవేళ ఇదే రియల్ అవుతే దేవరా డే 1కి RRR తర్వాత హయ్యెస్ట్ పెట్టాడు ఎన్టీఆర్. ఈసారి దేవరాని దాటేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న బ్యాక్డ్రాప్ కూడా ఉంది. ఆగస్ట్ 14th కూలీ కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో హిందీలో వార్ స్టీల్ చేసినా ఎంతో కొంత కూలీ ఎఫెక్ట్ ఉండకుండా ఉండదు. కూలీ మూవీ కూడా బీస్ట్ క్యాస్టింగ్తో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్తో వస్తున్న మూవీ. ఈ 2 మూవీస్ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలని ఈగర్లీ వెయిటింగ్. బేసిక్గా పెద్ద హీరోస్ మూవీ లైనప్స్ క్రేజీగా ఉంటాయి, కానీ వాళ్ళకి ఎక్కడా తగ్గకుండా ఒక సీనియర్ హీరో కాంపిటీషన్ వస్తున్నాడు. అదే మన వెంకీమామ గురించి. వెంకీమామ లైనప్ పీక్ స్టేజ్లో కనిపిస్తుంది. ప్రజెంట్ మెగా 157లో ఒక కీ రోల్ చేస్తున్నాడు వెంకీమామ. వీళ్ళు కూడా ఫ్యామిలీ వర్స్ లాంటిది ఏం ప్లాన్ చేయట్లేదు కదా. సంక్రాంతికి వస్తున్నంలో దామోదర్ రాజుని, మెగా 157లో చిరు క్యారెక్టర్ని కలిపి ఫ్యామిలీ వర్స్ చేస్తే వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్లో ఒక మూవీ కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత బాలయ్యతో మల్టీ స్టారర్, దృశ్యం 3, సంక్రాంతికి వస్తున్నాం 2, ఇన్ని మూవీస్ లైన్ చేసి కాంపిటీషన్ గట్టిగా ఇచ్చేలా ఉన్నారు. మల్టీ స్టారర్ మూవీస్ అంటే ఎంతనా వెంకీమామనే. ఇంకా కింగ్డమ్ మూవీ జూలై 31st పోస్ట్పోన్ అయింది అని మనకు తెలుసు. దానికోసం ఒక వీడియో రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఉంది అందులో. విజయ్ ఈ మూవీతో వేరే లెవెల్కి వెళ్తాడేమో అనేలా ఉంది ప్రోమో. అక్టోబర్ 31st రోజు ఒక క్రేజీ మూవీ రిలీజ్ ఉంది. మూవీ ఒకటే కాదు, మూవీ టీం వేసిన ప్లాన్ కూడా అలానే ఉంది. రీసెంట్గా జరిగిన రీయూనియన్ తర్వాత బాహుబలి టీం ఒక ప్లాన్తో ఉన్నారు. బాహుబలి 2 పార్ట్స్ని ఒకటే పార్ట్గా మిక్స్ చేసి 3 hour 30 minutes ఆర్ 4 hours మూవీగా చేసి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ ఇదే జరిగితే మళ్ళీ రికార్డ్స్ అన్నీ క్రియేట్ చేసేలా ఉంది ఐడియా. ఇంకా ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్లో జూనియర్ మూవీ జూలై 18th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ ప్రవీణ పర్చూరి గారు డైరెక్ట్ చేస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే మూవీ కూడా జూలై 18th రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన మూవీస్లో ఓబామా అయ్యోరామా మూవీ డిసప్పాయింట్ చేసింది. సుహాస్ నుంచి కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అవుట్డేటెడ్ మూవీ అవుట్పుట్ వచ్చింది. సూపర్ మ్యాన్ మూవీ బాగుంది, రీసెంట్ టైమ్స్లో బెస్ట్ సూపర్ మ్యాన్ మూవీగా పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే 8 వసంతాలు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నార్వెట్ట సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. బ్రిక్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మన ఛానల్లో రివ్యూ కూడా ఇచ్చాం, ఒకసారి చెక్ చేయండి. ఇవి ఈ వీక్లో మెయిన్ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.